చేసిడి వారలకు. జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 8వ రోజు మహాశివరాత్రి పర్వదినం నాడు అయిన నేడు స్వామివారు నందివాహన సేవలో భక్తులందరికీ దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రాన్నంతా కూడా విహంగ వీక్షణం ద్వారా శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూసేటటువంటి భాగ్యం అందరికీ కలుగుతోంది. అక్కడ అక్క మహాదేవి అలంకార మండపంలో నందివాహన సేవకు పూజాధికాలు నిర్వహించడం కోసం అర్చక వరేణ్యులంతా కూడా ఆసీనమై ఉన్నారు. ఈ నందినే మనం నందీశ్వరుడు అని పిలుస్తాం. నంది పరమశివుడి వాహనం. శివుడికి సేవకుడిగా కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు. సంస్కృతంలో నంది అన్న పదానికి సంతోషం, ఆనందం, సంతృప్తి అనే అర్థం ఉంది. అటువంటి నందిని వాహనంగా చేసుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారులు అక్క మహాదేవి అలంకార మండపంలో పూజాధికాలను అందుకునే శుభ సందర్భంలో ఆ స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఇక్కడ నందీశ్వరుడు నిజవాహనం, స్వామివారికి నిత్య వాహనం. ఎప్పుడూ కూడా ఆ శివాలయంలో స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి స్వామివారిని తన పైన అధిరోహింపజేసుకొని నయనానందకరంగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతూ ఉంటే, మరొకవైపు నందివాహనం మీద ఆసీనులైనటువంటి శివ పార్వతులు ఇద్దరు దివ్య ప్రభలతో వెలుగొందుతూ ఉన్నారు. చూడండి, స్వామివారు కిరీటం, త్రిపుండ్రాలు ధరించి దివ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించి ఉన్నారు. అలాగే 2 భుజాలను కలిగినటువంటి స్వామివారు ఒక చేతిలో ఒక ఆయుధాన్ని ధరించి ఉన్నారు, మరొక చేతిని వయ్యారంగా కిందికి వదిలి ఉన్నారు. అలాగే ఆ స్వామివారికి సరిదోజుగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు కూడా కొలువు తీరి ఉన్నారు. వీటన్నింటికి తోడు గజమాలలు, అనేక పుష్పమాలలు. ఆ మల్లికా పుష్పాలంటే ఇష్టమైనటువంటి స్వామివారికి వెనుక వైపున మల్లెపూలు. చూడండి, ఈరోజు ఎంత దివ్యంగా ఆ పుష్పాలంకారం ఉందో చూడండి. అలాగే అక్క మహాదేవి అలంకార మండపం వెనుక వైపున ఆ వాహనానికి అటు ఇటు ఒకవైపున స్వామివారి పెద్ద కుమారుడైన వినాయకుడు, మరోవైపు చిన్న కుమారుడైనటువంటి కుమారస్వామి కూడా మనకు దర్శనమిస్తూ ఉంటే, మనం ఈ వీక్షణం ద్వారా, టీవీ ద్వారా మనం స్వామివారు అమ్మవారి యొక్క అలంకారాన్ని చూసే భాగ్యం మనకు కలుగుతోంది. చూడండి, పెద్దదైనటువంటి గజమాల, ఆ గజమాల కిందనే 4 వరసలతో వివిధ వర్ణాలతో అలంకరింపబడినటువంటి పుష్పమాలలు. వీటన్నింటి మధ్య దివ్య ప్రభతో వెలుగొందుతూ నందివాహనారూఢుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ పూజాధికాలను అర్చక వరేణ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ పూజాధికాలను, ఆ మంత్ర గానాన్ని వింటూ తరిద్దాం, ఆ స్వామివారి సేవలో పాల్గొందాం. ఓం నమః శివాయ. మధ్యాంతర్హితస్య సృష్టిస్థితిలయతిరోధాన అనుగ్రహకారణస్య శ్రీమశ్రీశైలక్షేత్రనివాసస్య గంగాపార్వతీ భ్రమరాంబా సమేత శ్రీపర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్మల్లికార్జున మహాస్వామి దేవతాముద్దిశ్య ప్రీత్యర్థం శివ శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्भीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे कृष्णाकावेर्योर्मध्यदेशे श्रीशैलमहाक्षेत्रे गंगा पार्वती भ्रमरांबा समेत श्री पर्वत श्री स्वयंभू श्रीलिंग चक्रवर्ती श्रीमन्मल्लिकार्जुन महास्वामी देवता दिव्य सन्निधौ
अस्मिन् वर्षे वर्तमानव्यवहारिकचान्द्रमानेन विश्वावसुनाम संवत्सरे उत्तरायणे मासे कृष्णपक्षे चतुर्दश्यां शुभतिथौ भानुवासरे प्रदोषकाले शुभनक्षत्रे शुभयोगे शुभकरणे लोककल्याणार्थं श्रीशैलक्षेत्रं दिनदिनाभिवृद्ध्यर्थं सर्वेषां भक्तजनानां योगक्षेमार्थम् आलय वार्षिक ब्रह्मोत्सवांगत्वेन महाशिवरात्रि पर्वणि श्री भ्रमरांबा समेत मल्लिका पुष्पाक्षतैरभ्यर्च गंगे च यमुने चैव गोदावरी सरस्वती इति कलशे रुद्रादिदेवता आवाह्य तेनोदकेन पूजा द्रव्याणि ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् श्री महागणाधिपतये नमः। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामिने नमः। ध्यायामि आवाहयामि पादयोः हस्तयोः मुखे उपचारिक स्नानं नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च। भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामिने नमः। उपचारिक स्नानं समर्पयामि। अनन्तरं शुद्ध अभिवस्त्रास्वसनान्यर्ष्याभिधेनुस्तुतुगा पूयमाना नूतन वस्त्रयुग्मं समर्पयामि। आयुष्यमग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् धारयामि। ईश्वरीं सर्वभूतानां तामिशोपक्वये श्रियम् आयने ते परायणे दूर्वारोहन्त पुष्पनी समर्पयामि। ॐ भवाय देवाय नमः। ॐ ईशानाय देवाय नमः। ॐ रुद्राय देवाय नमः। ॐ भीमाय देवाय नमः। ॐ भवस्य देवस्य पत्नी नमः। ॐ ईशानस्य देवस्य पत्नी नमः। ॐ रुद्रस्य देवस्य पत्नी नमः। ॐ
ఓం మహతో దేవస్య పత్నే నమః. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమః. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతం యోస్మాన్. దివ్య పరిమళ ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే. అని చెప్తోంది. అదిగో అర్చక వరేణ్యులు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ వాహన పూజాధికాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా కర్పూర నీరాజనాన్ని చూపిస్తున్నారు. అలాగే శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆ హారతిని అందుకొని కళ్ళకద్దుకొని ఆ స్వామివారి అనుగ్రహం లభించినట్లుగా భావిద్దాం. మంగళ నీరాజనం ముగిసిన అనంతరము అర్చక వరేణ్యులు అక్కడ మంత్ర పుష్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు స్వామివారు మరొక వైపు అమ్మవారు ఈరోజు దివ్యమైనటువంటి ప్రభలతో శివరాత్రి మహాపర్వదినం కదండి. ఆ శివయ్య లింగోద్భవ మూర్తిగా ఆవిర్భవించినటువంటి రోజు కదండి. ఆ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కదండి. అటువంటి రోజున ఆ స్వామివారు దివ్యమైన ప్రభతో వెలుగొందుతుండగా ఆ స్వామికి సరిజోడుగా భ్రమరాంబాదేవి కూడా అంతే దివ్య ప్రభలతో వివిధ ఆభరణాలను ధరించి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు చంద్రుడు ఉన్నటువంటి ఆయుధాన్ని చేతిలో ధరించి ఉన్నాడు. మరొక చేతిని అమ్మవారి తొడపైన వయ్యారంగా ఉంచి ఉన్నాడు. అలాగే అమ్మవారు ఒక చేతిలో చిలుకను ధరించి ఉండగా మరొక చేతిని కిందికి వదిలివేసి ఉంది. ఇద్దరు కూడా త్రిపుండ్రాలను, ఆ త్రిపుండ్రాల మధ్యలో ఎర్రటి నామాన్ని ధరించి ఉన్నారు. స్వామివారు ఆ చంద్ర వంకతో దివ్యాలంకృతుడై దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి, ఆ స్వామివారు అమ్మవారు ధరించినటువంటి వస్త్రాలు కూడా దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నాయి. ఎందుకంటే మానవులమైన మనమే మన జన్మదినం అంటే నూతన వస్త్రాలను ధరించి ఆనందంగా ఉంటాం. ఇక ఆ దేవాది దేవుడు పరమశివుడు ఆవిర్భవించినటువంటి దినం అంటే మనందరికీ ఎంతో వేడుక కదండి. అందుకే ఆ స్వామివారిని దేదీప్యమానంగా వస్త్రాలంకరణ చేసి పుష్పాలతో అలంకరించి వివిధ ఆభరణాలను ధరింపజేసి దివ్యంగా భవ్యంగా దర్శనమిచ్చేలాగా మనందరికీ కూడా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తే ఆ స్వామివారికి తగ్గట్టుగానే ధర్మానికి ప్రతీక అయినటువంటి స్వామివారి వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా పుష్పమాలలను ధరించి ఈరోజు మా అయ్య శివయ్య పండుగ అని
ఆయన ఎంతో సంతోషంతో ఆనందంగా ఉన్నట్టుగా ఈ మెరుస్తూ ఆ నందీశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉండడం విశేషం. నేను ఎప్పుడూ కూడా ఆ స్వామివారికి ఎదురుగా స్వామివారిని చూస్తూ తరిస్తూ స్వామివారు ఏమి ఆజ్ఞ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. అటువంటి స్వామివారిని ఈరోజు నా మూపు మీద మోసేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని ఆ మురిసిపోతున్నట్టుగా ఆ నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉండడం విశేషం. ఈ రకంగా ఈరోజు నంది వాహన సేవ ఆలయ ఉత్సవంగా జరుగుతూ ఉన్న సందర్భంగా ఈ నందీశ్వరుడిని గురించి మనం కొంత తెలుసుకున్నట్లయితే, పూర్వం శిలాదుడు అనే మహర్షి శివుడిని గురించి తపస్సు చేసి 2 కుమారులను పొందాడు. వారే నంది, పర్వతుడు. నంది తండ్రి మార్గాన్ని అనుసరించి బాల్యంలోనే సంస్కారాలు చేసిన వెంటనే తండ్రి దగ్గర అనుమతి తీసుకొని కఠోరమైన తపస్సుకి బాల్యంలోనే వెళ్ళాడు. నంది మహాతపస్సు చేశాడు. తపస్సు చేయగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవగానే ఆనంద పరవశుడైన నంది ఆ పరమేశ్వరుడిని చూస్తూ కూర్చున్నాడు. సంతోషించిన పరమేశ్వరుడు, నాయనా, నువ్వు నా గురించి తపస్సు చేశావు, నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అందుకు ఆ నంది, నేను తపస్సుకు కూర్చునేటప్పుడు నాకు కోరిక లేదు స్వామి, నువ్వు కనిపించాక కోరికనేదే నాకు లేకుండా పోయింది స్వామి అని సమాధానం ఇచ్చాడు. ఈ రకంగా నంది తపస్సును మెచ్చి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతే ఆనందంగా చూస్తూ ఉన్నటువంటి నందీశ్వరుడిని ఒకసారి మనం తలుచుకుంటూ ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు కొలువు తీరినటువంటి ఆలయ ప్రభనంతా కూడా మనం విహంగ వీక్షణం ద్వారా దర్శిస్తూ ఉన్నాం. చూడండి, విద్యుత్ దీప కాంతులతో వివిధ రకాలైనటువంటి వర్ణాలు ఉన్నటువంటి విద్యుత్ వరసలతో మెరుస్తూ ఉన్నటువంటి 4 గోపురాలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి కోట గోడ లాంటి ప్రాకారం, దీనికి అనరు కోట గోడ అని పేరు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారి ప్రధాన ఆలయ కనకపు గోపురాలు, ఉపాలయాల గోపురాలు, మధ్యలో అనేక దేవతా వృక్షాలు, ఇవన్నీ ఒకవైపు ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తూ ఉండగా, మరొక వైపు శ్రీశైల క్షేత్రం అంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల మాదిరిగా మినుకు మినుకుమంటూ ఉన్న విద్యుత్ దీపాల మధ్య మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ 4 గోపురాలు కూడా దర్శనమిస్తున్నాయి. మనం ప్రస్తుతం పడమర ఉన్నటువంటి గోపురాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి బ్రహ్మానందరాయ గోపురం అని పేరు. ఆ గోపురంలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలన్నీ కూడా కిందికి వరుసగా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి ఆ ఉత్తర గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని గురించి కొంతకాలం ఆ తపస్సు చేసి తర్వాత ఈ జీవితాన్ని ఆ అమ్మవారికి పణంగా ఇవ్వడం కోసం తల తెంచుకునేందుకు సిద్ధపడినటువంటి సమయంలో ఆ భ్రమరాంబాదేవి ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని బహూకరించినట్లుగా చెప్పబడుతోంది. ఆ ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి గోపురమే దీనికి శివాజీ గోపురం అని పేరు. ఇది ఉత్తర గోపురంగా అలరారుతూ ఉంది. ఆ ఉత్తర గోపురం తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్నటువంటి విద్యుత్ దీప కాంతుల మధ్య దేదీప్యమానంగా మెరుస్తూ దర్శనమిస్తూ ఉంది. చూడండి, మనమంతా కూడా ఆ విహంగ వీక్షణంలో గమనించినట్లయితే ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నామా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆలయానికి 4 వైపులా ఉన్నటువంటి రహదారులను మాడ వీధులు అని పిలిచడం ఆనవాయితీ. అటువంటి మాడ వీధుల్లో మనం ప్రదక్షిణ చేస్తూ ఈ ఆలయాన్నంతా చూస్తున్నామా, గోపురాలన్నింటినీ చూస్తున్నామా అనే భావన ఇక్కడ శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మనకు కలుగుతూ ఉండడం ఒక విశేషం. ఇక నందీశ్వరుడి విషయానికి వస్తే, నందీశ్వరుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతూనే అలాగే చూస్తూ ఉన్నాడు. దీనితో కోరికలన్నీ దాటిపోయిన తర్వాత పొందాల్సిన పరమార్థమే ఎదురుగా కనపడుతోంది నాకు. నా దృష్టిలో
శివుడంటే కోరికలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, సర్వవ్యాపకమై సచ్చిదానందమై నాలో అహం అనే ప్రత్యామ్నాయానికి కూడా మూలమైన పరంజ్యోతివి నువ్వే అనే భావనతో పరమేశ్వరుని చూస్తూ ఆ నంది ఆనందించసాగాడు. దీనితో ఆ పరమేశ్వరుడు, నంది నీవు పేరు సార్థకం చేసుకున్నావు కదయ్యా అన్నాడు. ఎందుకంటే ఆయన పేరు నంది. నంది అంటే ఆనందించువాడు అని అర్థం. ఎప్పుడు ఆయన ఆనందంగానే ఉంటాడు. ఎవడైతే పరమ సత్యాన్ని ఆవిష్కరించుకుంటాడో వాడొక్కడే ఆనందంగా ఉంటాడు అంటోంది ఉపనిషత్ ఆనందవల్లి. పరమ సత్యమైన పరమాత్ముని చూస్తూ ఆనందించడమే నంది పని. నందీశ్వరుడు ఎప్పుడూ శివుణ్ణి తప్ప వేరొకరిని ఎవరిని చూడడు, కనుక ఆనందంగా ఉన్నాడు. ఆనందానికి సూత్రం పరమాత్ముణ్ణి తప్ప ఇంకా దేనిని పట్టించుకోకపోవడమే. అదే నందీశ్వరుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం సుఖంగా ఉండాలంటే ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి. మన దృష్టి, మన భావన ఆయనపైనే ఉంటే ఎప్పుడు మనం కూడా ఆనందంగానే ఉంటాం అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే శివానంద లహరి. ఆ ఆనంద మూర్తి భవిస్తే నంది. అందుకే శివుడు ఏం కావాలయ్యా అంటే నిన్ను చూస్తూ ఉంటే చాలు, ఆనందంగా ఉంది, నాకు ఏమీ అక్కర్లేదన్నాడు. దీనితో పరమేశ్వరుడు, అయ్యా నంది, నీవు ఇంతటి తపస్సు చేశావు కదా, ఏదో ఒకటి కోరుకో అంటే ఏం కోరుకుంటాడు? కోరిక ఉండి కొరత ఉన్నటువంటి వాడైతే కోరుకుంటాడు. అయితే నందీశ్వరుడికి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడంతోనే మనస్సు నిండిపోయింది, ఇక కోరిక అనేదే లేదు, పరిపూర్ణుడు అయ్యాడు అని భావిస్తూ ఆయన సమాధానమిస్తే, సంతోషమే నంది, నేను కనపడ్డాక ఏదో ఒకటి కోరుకోవాలి, కనుక కోరుకో అన్నాడు పరమశివుడు. సరేనయ్యా, నాకు కోరిక ఉంది, నిన్ను చూస్తూ ఉండాలి, నీ వాహనంగా ఉంటూ నిరంతరం నీ ఆనందాన్ని పొందాలి అన్నాడు. ఈ మాట వింటూనే పరమేశ్వరుడు, సరే నంది, నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉందువు గాని అని నందిని వృషభంగా స్వీకరించాడు పరమశివుడు. దీనితో నందీశ్వరుడు 2 రూపాలను ధరించాడు. వృషభమై స్వామికి వాహనంగా ఉంటాడు, ఇంకొకటి స్వామి ఆధిపత్యం కూడా వహించి ఉంటాడు. నందీశ్వరుడు గణనాయకుడు. నందీశ్వరుని నేతృత్వంలోనే అనేక మంది మహానుభావులు పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. పరమేశ్వరుని వద్దనున్న గణాలను నియంత్రించడం కూడా నందీశ్వరుని పని. అంతేకాకుండా శివుడు, నీ తపస్సుకు చాలా సంతోషించాను, నీకు ద్వితీయ శంభువు అని పేరు కూడా ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ ద్వితీయ శంభుడు అంటే 2వ శివుడు. అదే శివోహం శివోహం అనే అద్వైత సిద్ధికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అందుకే ఆయన నంది అయ్యాడు. అటువంటి నంది అనుమతి ఉంటేనే శివుణ్ణి మనం చూడగలం. అటువంటి నందీశ్వరుడి పైన స్వామివారు ఆలయ ప్రాకారోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న సందర్భంలో ఆలయాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆలయంలో ఎక్కడ చూసినా కానీ భక్త బృందం అంతా కూడా వేచి ఉంది. ఒకవైపు క్యూ లైన్లలో దర్శనానికి వెళ్ళేవారు, మరొక వైపు ఆ వాహనం ముందు కళారూపాలను ప్రదర్శించేవారు, మంగళ వాయిద్యాలు. దానితో పాటు ఎక్కడ చూసినా కానీ ఆలయంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కొందరు భక్తులు ఆసీనులై మనకు కనిపిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే మరో కొంత సమయం తర్వాత ఇక్కడ పాగాలంకరణ అనేటటువంటి అలంకరణ జరగబోతూ ఉంది. దాన్ని దర్శించాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆలయానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆ నంది వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారులిద్దరూ కూడా అక్క మహాదేవి అలంకార మండపం నుంచి వెలుపలికి వచ్చి మందగమనంతో ముందుకు సాగుతూ ప్రాకారోత్సవం జరుపుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ స్వామివారిని తలుస్తూ స్మరిస్తూ మరికొన్ని విశేషాలను విందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. శ్రీశైలనాథాయ నమః శివాయ.
నమః శివభ్యం నవయౌవనాభ్యం పరస్పరశ్లిష్టవపుర్ధరభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. చక్కని యవ్వనంలో ఉన్నటువంటి వారు నవయవ్వనులు ఇద్దరికీ ఒకే పేరు శివ అని పరస్పరం ఒకరి శరీరాన్ని మరొకరు అందిపుచ్చుకున్నట్లుగా ఎవరైతే నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం ఇద్దరికీ కూడా ఆ నందీశ్వరుడు పరమశివుడికి కేతనంగా ప్రకాశిస్తూ ఉండగా అద్భుతంగా ఉన్నటువంటి ఆది దంపతులైన మీ ఇద్దరికీ నమస్సుమాంజలులు అని ఇక్కడ ఆ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చేస్తుండగా క్షేత్రానికి ఇరువురు కూడా సమానమైన ప్రతిపత్తితో ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిర్లింగ స్వరూపుడుగా మల్లికార్జున మహాలింగ స్వామిగా శ్రీలింగ చక్రవర్తిగా ఆయన అదిగో ఇక్కడ నందివాహన సేవలో చక్కగా ప్రకాశవంతంగా అమ్మవారితో కలిసి వస్తున్నాడు. నందీశ్వరుడు అంటున్నాడు, అద్భుతమైనటువంటి తన యొక్క తపఫలితంగా తాను ఎవరికైతే వాహనంగా అయ్యారో ఆ కారణంతో తాను దర్శించినటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వర సిద్ధిరూపాత్మకమైన వైభవాన్ని మనసులో ఉంచుకొని అంటాడు ఆయన. సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి సారం బ్రవీమి ఉపనిషత్ హృదయం బ్రవీమి సంసారముల్బణమసారమవాప్యజంతో సారోయమీశ్వర పదాంబురుహస్య సేవ. తన అనుభవాన్నే తాను చెబుతున్నాడు. ఇదిగో నేను సత్యం సత్యం పునఃసత్యం అని సత్యాన్ని చెబుతున్నాను అంటూ ఇదిగో ఇక్కడ స్వామివారి యొక్క సేవను చేస్తున్నటువంటి నంది అద్భుతమైన వృషభ స్వరూపంతో అమ్మవారిని అయ్యవారిని తన మూపు మీద మోసుకొని చక్కగా అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రతిస్పందిస్తూ అక్క మహాదేవి యొక్క వాహన మంటపం నుంచి కదిలి ఆలయ ప్రాంగణంలోనే సాగేటువంటి చక్కని ఏకాంతగా సాగేటువంటి ఉత్సవ విశేషాన్ని సమస్తమైనటువంటి భక్తులు ఇక్కడ అధికారులు భక్తులు అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి శుభక్షణంలో ఇక్కడ ఆయన అదిగో నందీశ్వరుడు అంటాడు, పరలోక హితాన్ని చెబుతున్నాను, సత్యాన్ని చెబుతున్నాను. ఉపనిషత్ హృదయం ఏమిటో కాదు, సమస్తమైనటువంటి నిస్సారమైనటువంటి సంసారం యొక్క పారాన్ని చేరాలి అంటే కేవలం ఆ సారమైనటువంటిది సారభూతమైనటువంటిది ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మ ద్వంద్వ సేవ మాత్రమే సుమా అంటూ ఆయన చక్కగా చెబుతాడు. పరమేశ్వరుడి భక్తుల్లో అగ్రగణ్యుడైనటువంటి శిలాదుడి కుమారుడే నందీశ్వరుడుగా చక్కగా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. శివపురాణం ద్వారా ఆ నందీశ్వర వైభవాన్ని తెలుస్తుంది. పుట్టుకతోనే శివభక్తి సంపన్నుడు మహానుభావుడు. వేదాంగాలు శాస్త్రాలు అధ్యయనం చేస్తూనే శివుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాడు. తండ్రి అనుమతితో శివుడి తపస్సును చేయడానికి విశేషమేమంటే శ్రీశైలానికే వచ్చారు, తీవ్ర తపస్సును ఆచరించాడు. ఆయన కఠోరమైన తపస్సుకు శివుడు ఆయనకు దర్శనమిచ్చి వరం కోరుకోమంటే అద్భుతమైనటువంటి ఆ తపస్సును ఎంత చేసినా తనివి తీరలేదు. 10,000 సంవత్సరాల తపస్సును చేసి పరమేశ్వరుని కోరితే ఆయన అట్లా అన్నాడు, రుద్రలోకానికి తీసుకెళ్ళాడు. 10,000 సంవత్సరాలు కఠోరంగా తపస్సులు చేసినటువంటి ప్రదేశం ఇవి 9. దాన్నే నవనంది క్షేత్రాలుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు, కీర్తించబడ్డారు. ఇలా ఘోర తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఇది శ్రీశైల ప్రాంతం. మహానందిగా మిగిలినటువంటి 9 నందులు నాగనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, బ్రహ్మనంది అని ఈ 9 నందులలో తపస్సు ఆచరించిన పిదప నంది గణాధిపత్యాన్ని తనకు అత్యంత సన్నిహితంగా వారే మా
అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు పరమేశ్వరుని యొక్క దయతో. కాబట్టి ఈ విధంగా తపస్సు యొక్క ప్రభావంతో తాను ఏదైతే సాధించాడో నంది, ఆ కారణంగా నంది అనేటువంటి పేరు సార్థకమైంది ఆయనకు. ఎప్పుడూ నిరంతరం పరమానందమైనటువంటి పరమశివ స్వరూపంతో ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఈ శివరాత్రి నాడు, ఈ శ్రేష్టమైనటువంటి కృష్ణ చతుర్దశి మాఘమాసంలో, ఈ విశ్వావసనామ సంవత్సరంలో సాగేటువంటి ఈ శివరాత్రి నాడు అదిగో మన కన్నుల ఎదురుగా అద్భుతమైన మల్లికా పుష్పాలు, కరవీర పుష్పాలు, జాజి పుష్పాలు, జాతి పుష్పాలు, అనేక రకాలైనటువంటి ఆంగ్ల జాతితో కూడినటువంటి అనేక రకాలైన అద్భుత పుష్పాలు, డైసీలు మొదలైనటువంటి పుష్పాలతో ఏర్పరిచినటువంటి అద్భుతమైన ఆ పల్లకీ స్థానానికి ఆధారంగా తాను నిలబడి నంది గణాధిపతిగా, గణేశ్వరుడుగా తాను ఆయనకు సేవలు అందిస్తూ ఉండగా అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ అన్ని వైపులా హర ఓం హర అనేటువంటి నాదాలు వెల్లువిరుస్తుండగా స్వామి వస్తున్నాడు. అందుకనే అంటాడు, శివం కుర్వన్ లోకే శివ ఇతి ఆఖ్యాముదవహత్ సమేధాత్రా ఫాలే లిఖితమ శివం శివ కించిదపి తత్ శివం కర్తుం దక్షః శ్రితభజన సంతుష్ట హృదయః సదా తం గౌరీశం భజ భజ మనోదీన శరణం. మహాభక్తులు, శివభక్తులైనటువంటి వారు ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ శివరాత్రి నాడు అంటారు, లోకాన్నంతా కూడా శివం మంగళం చెయ్యాలని పేరుతోనే ఈ లోకానికి శివం అనేటువంటి పేరు. శివ అని ఎవరైతే అంటున్నారో అటువంటి ఆ శివుని యొక్క ప్రభావంతో బ్రహ్మగారి చేత నా యొక్క నుదుటి మీద రాయబడినటువంటి శివం కానటువంటి అశుభాన్ని కలిగించే రాతలు ఏవైనా ఉంటే అవన్నీ శివనామ స్మరణతో ఈ శివరాత్రి నాడు తొలగిపోతాయని మహాభక్తితో భక్తులు ఆయన్ను శివశివ అంటూ పిలుస్తారు. కాబట్టి శివం కర్తుం దక్షః, మొత్తం జీవితాన్ని శివం చేసుకోవడానికే ఎవరైతే ఆశ్రిత జనుల యొక్క హృదయాలకు సంతోషాన్ని కలిగించేటట్టుగా ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు శివ అని ఒక్కసారి అంటే చాలు. అటువంటి గౌరీశ్వరుణ్ణి నేను నా మనస్సుతో దీనుడైనటువంటి వాడినై అనేక రకాల దైన్యాలు పోగొట్టుకోవడానికి ఆ శివుడిని నేను శరణు వేడుతున్నాను అని అంటాడు. ఇటువంటి ఈ భజనతో కూడినటువంటి మహాభక్తితో కూడినటువంటి నందీశ్వరుడు అద్భుతమైనటువంటి శివరాత్రి నాడు తాను శ్రేష్టమైనటువంటి భక్తుడుగా, గణేశ్వరుడుగా ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం సేవ అందిస్తూ ఉండగా అక్కడ క్యూ లైన్లలో ఉండేటువంటి భక్తులు అందరూ కూడా వారు దర్శిస్తూ ఆ పరమేశ్వర వైభవాన్ని, నందివాహనారూఢుడుగా వస్తున్నటువంటి ఆ మల్లికార్జున మహాస్వామిని, భ్రామరీ శక్తిని దర్శిస్తూ అంటారు. అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి విశేషమండి. అరుదారన్ శివరాత్రి అందొకడు చౌర్యాసక్తియుష్మద్గృహాంతర దివ్యస్థలి జాగరూప్తిగను మాత్రం ముక్తుడయ్యే నిన్నిరతాసక్తి భజించు వారి కరుదా నిర్వాణలక్ష్మీ వినిర్భర సంశ్లేష సుఖాబ్ది తేలుటకు సాంబా భక్త చింతామణి. మనకు చక్కగా చెబుతుంది శివపురాణంలో ఒక చోట ఏమంటే, గుణనిధి అనేటువంటి వాడు దుర్గుణాలతో జీవితాన్ని గడుపుతూ ఇంట్లో తండ్రి చేత వెడలగొట్టబడ్డాడు. చివరికి ఆకలికి తాళలేక అతను ఆ శివరాత్రి నాడు ఆలయంలో భక్తులిచ్చిన నైవేద్యాన్ని అందరూ ఆదమరిచి నిద్రపోతున్నటువంటి సమయంలో రాత్రి శివజాగరణ చేసి ఆ సమయంలో ఆకలికి తాళలేని గుణనిధి ఆ శివుడి ప్రసాదాన్ని అపహరించడం కోసం ఆ రాత్రి తెల్లవార్లు నిద్ర మానుకొని గర్భగుడిలోని దీపాన్ని తన యొక్క కట్టుకున్న వస్త్రాన్ని చించి అక్కడ తగ్గుతూ ఉంటే దీపం దాన్ని ప్రజ్వలింపజేశాడు. ఆహారాన్ని దొంగలిస్తూ పట్టుబడ్డాడు, బలవంతంగా చంపబడ్డాడు.
అందరి చేత కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో. అట్లాంటి వాడికి కూడా ముక్తినిచ్చావు మహానుభావ. ఇంకా నిత్యము నిన్ను సేవించేటువంటి వాడికి ఆ ముక్తికాంత యొక్క ఆలింగన సుఖము లభించడం అరుదు కాదు కదా అంటూ ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ మహాకవి అంటాడు, నీ అనుగ్రహం పొందినటువంటి వారి జన్మమే ధన్యం. స్వామి, నీవు భ్రమరాంబాదేవితో కలిసి ఏమాత్రం వదిలిపెట్టకుండా నా హృదయ పద్మంలో నిరంతరం కొలు ఉండవా మహాస్వామి అంటూ ఎంతగానో సారోయం, సమస్తమైనటువంటి విశ్వానికి సారం కేవలం పరమేశ్వరుని యొక్క సేవ మాత్రమే, అలాగే అమ్మవారి యొక్క సేవ మాత్రమే. ఆ సేవ చెయ్యాలి అంటే మీరు తప్ప నాకు ఇక్కడ ఇంకెవ్వరూ కూడా నాకు ఆధారం లేరు సుమా అంటారు. శరణం శరణం తరుణేందు శేఖర, శరణం మే గిరిరాజకన్యక, శరణం పునరేవ తావుభౌ, శరణం నాణ్యతవు పైమి దైవతం. వేరే దైవాన్ని నేను ఎవరిని కూడా శరణు వెడలేను స్వామి. అందమైనటువంటి అష్టమ చంద్రుణ్ణి అలవోకగా అలంకారంగా శిరస్సు యందు ధరించిన ఇందుశేఖరుడివి, అలాగే గిరిరాజ కన్యకగా భ్రామరి మహాశక్తిగా మా అమ్మగా ఎంతగానో మమ్మల్ని వాత్సల్యంతో చూచేటువంటి మా తల్లి. కాబట్టి మీరిద్దరూ, అటు తల్లి తండ్రి మీరిద్దరే మాకు శరణం, వేరే దేవతనెవరినూ కోరను అని స్వయంగా ఇక్కడ సాక్షిభూతంగా నందీశ్వరుడే ఇక్కడ ఉంటూ ఉండగా, అటువంటి నంది యొక్క మూపు మీద ఎంతో ముచ్చటగా స్వామి అన్ని విధాలైనటువంటి అలంకారాలతో అశేష జన ప్రవాహం తనను పిలుస్తూ తలుస్తూ ఉండగా కదిలి వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ పరమేశ్వరుణ్ణి నోరారా కీర్తించడం, ఆయన్ను మనసారా స్మరించడం, మన యొక్క శరీరం ప్రాణం అన్నీ కూడా ఆయనకు పణంగా పెట్టి సేవించడం ద్వారా అద్భుతమైన జీవన సాఫల్యాన్ని పొందుతారని సాక్షిభూతంగా ఇక్కడ నందీశ్వరుడే తాను ద్వితీయ శంభు అనేటువంటి స్థానాన్ని పొందగలిగినటువంటి వాడై యజమాని యొక్క సేవా భాగ్య విశేషం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో సాక్షిగా ఆయనే స్వయంగా ఇక్కడ చెబుతాడు. అదిగో అటువంటి నందీశ్వరుడు అద్భుతమైన రీతితో వస్తున్నారు. అటువంటి వారి ఆ నందీశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని తలుసుకుందాం. ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఆ పరమశివ వైభవంలో ఈ శివరాత్రి నాడు వారిని సేవించి జన్మధన్యత చేసుకుందాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. విశ్వేశ విశ్వజన సేవిత విశ్వమూర్తే, విశ్వంభర త్రిపుర భేదన విశ్వయోనే, ఫాలాక్ష భవ్యగుణ భోగి విభూషణేశ, శ్రీ మల్లికార్జున విభో నమస్తుభ్యం, శ్రీ మల్లికార్జున విభో నమస్తుభ్యం. మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు తన నిజ వాహనమైనటువంటి నందీశ్వరుడిని అధిరోహించి ఆలయ ప్రాకారంలో ఉత్సవాన్ని జరుపుకుంటూ దివ్యంగా భవ్యంగా దర్శనమిస్తూ ఉండగా ఆ ఆలయ ప్రాకారమంతా కూడా భక్తులతో నిండిపోయి ఆ స్వామివారిని దర్శిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇక్కడ పచ్చని ఒక వృక్షం మనకు దర్శనమిస్తూ ఉంది. ఇది ఆలయ ప్రాంగణములో ఉన్న మహిమాన్వితమైనటువంటి వృక్షం. ఈ వృక్షమే త్రిఫల వృక్షం. ఇక్కడ ఎందరో ఋషిపుంగవులు మహనీయులు అందరూ కూడా ఈ త్రిఫల వృక్షం కింద ఆసీనులై తపస్సు చేసినట్లుగా చెప్పబడుతూ ఉంది. అటువంటి ఆ త్రిఫల వృక్షం వద్ద నుంచి స్వామివారు మందగమనంతో నందివాహనారూఢుడై ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక నందీశ్వరుడు స్వామివారి నిజవాహనం కనుక శివాలయానికి వెళ్ళినటువంటి సమయంలో ముందు నందీశ్వరుణ్ణి ప్రార్థించి అనుమతి తీసుకోవాలని చెప్తారు. అంటే శివాలయాలకు వెళ్ళినటువంటి సమయంలో ముందుగా ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నందికేశ మహాభాగ
శివధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ప్రార్థించాలని చెప్తారు. అంటే ఈ రకంగా నందీశ్వరుడి అనుమతి కోసం ప్రార్థించి ఆ తర్వాతనే ఆ శివుణ్ణి పూజించాలి, దర్శించుకోవాలి అని శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. అంటే నందీశ్వరుడి యొక్క అనుమతి లేనిదే శివుణ్ణి చూడలేం. ఇక్కడ నందీశ్వరుణ్ణి మనవాడిని చేసుకున్నామా శివుడు మనవాడైపోతాడు. మరి నందీశ్వరుడు మనవాడు ఎప్పుడు అవుతాడు అంటే మనం ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే నందీశ్వరుడు ధర్మదేవత. అందుకే వృషాహి భగవాన్ ధర్మ అన్నారు. శివుడు నందీశ్వరుడు నా అంశే అంటాడు. అంటే శివుడికి ధర్మానికి ఇక్కడ తేడా లేదు. వృషభం ధర్మం యొక్క స్వరూపం. అందుకే శివాలయంలో శివుని ముందు వృషభం ఉంటుంది, నంది ఉంటుంది. అంటే శివుని ముందు ధర్మం ఉంది అని అర్థం. ఇక్కడ నందికి లేదా వృషభానికి 4 కాళ్ళు ఉంటాయి, ధర్మానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అవి ఏమిటయ్యా అంటే సత్యం, అహింస, శౌచం, అస్తేయం. ఈ ధర్మం శివుణ్ణి చూస్తోంది. ఎన్ని ధర్మాలు చేసినా ఆ ధర్మం భగవంతుని కోసం భగవద్ అర్పితంగా చేయాలి. భగవంతుణ్ణి చూస్తూ భగవంతుడు చూస్తున్నాడని తెలుసుకొని ధర్మం చేయాలి అని నందీశ్వరుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అటువంటి ధర్మస్వరూపమైన నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకున్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు ఆలయంలో ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ప్రస్తుతం ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ధ్వజస్తంభం మీద ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా నంది పటం ఎగురవేయబడింది. ఆ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి నంది పటం మీద ఉన్న నందీశ్వరుడు కూడా ఆనందిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నంది వాహన సేవ జరుగుతోంది. ఇక్కడ ధ్వజపటం మీద ఉన్నటువంటి నందీశ్వరుడు ఓహో మా స్వామి ఆ తల్లి నన్ను ఈరోజు వాహనంగా చేసుకొని ఊరేగుతున్నారు కదా, నా భాగ్యం ఎంత అని మురిసిపోతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఆలయ ప్రాంగణంలో ఈరోజు నంది వాహన సేవ అత్యంత ఉత్సాహంగా దివ్య ప్రభలతో మనకు దర్శనమిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ ఆలయ ప్రధాన గోపురమైనటువంటి తూర్పు రాజగోపురం దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గోపుర ద్వారం నుంచే ప్రతిరోజు స్వామివారు వెలుపలికి వచ్చి వాహన సేవలను జరిపించుకుంటారు. అయితే ఈరోజు మహాశివరాత్రి అనేక కార్యక్రమాలు తర్వాత జరగనున్నాయి కనుక ఈరోజు ఈ నంది వాహన సేవ అనేది ప్రాకార ఉత్సవంగా నిర్వహిస్తూ ఉండడం జరుగుతోంది. ఇదిగో ఒకవైపు ఆ తూర్పు రాజగోపురం, మరోవైపు ధ్వజస్తంభం, ఈ రెండింటి మధ్య స్వామివారు కర్పూర నీరాజనాలను అందుకుంటూ మందగమనంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ నందీశ్వరుడు మనకు చెప్తూ ఉన్నటువంటిది ఏమిటంటే ధర్మానికి స్వరూపమైనటువంటి నందిని మనం మొట్టమొదట ప్రార్థన చేసి ఆయన అనుమతి తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పబడుతుంది. అంటే ఆలయానికి వెళ్ళేటటువంటి వారు ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మమే మనల్ని భగవంతుని వద్దకు చేర్చుతుంది. ఇక్కడ నందిని చూడనిదే శివుణ్ణి చూడకూడదు అంటే అర్థం ఏమిటంటే ధర్మం ఆచరించకుండా దైవాన్ని చూడకూడదు, ధర్మాన్ని ఆచరిస్తేనే దైవానుగ్రహం మనకు కలుగుతుంది అనే భావనను ఇక్కడ చెప్పబడుతోంది. ఎందుకంటే శిలాదుని పుత్రుడైన నంది ధర్మదేవత స్వరూపం. ఆయన ఎప్పుడూ శివుణ్ణి మోస్తూ ఉంటాడు, శివుణ్ణి చూస్తూ ఉంటాడు. అంటే ధర్మం ఎప్పుడు శివుణ్ణి చూస్తూ ఉంటుంది, ధర్మమే భగవంతుణ్ణి మోస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి మోయగలిగే శక్తి ఎవరికి ఉంటుందయ్యా అంటే భగవంతుణ్ణి ఎత్తుకోవాలంటే మనలో ధర్మం అనే బలం ఉండాలి. అటువంటి సమయంలోనే మనం ఆ భగవంతుణ్ణి
మోయగలం. అంటే ఈ నందీశ్వర వాహన సేవ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, మనం జీవితంలో ధర్మబద్ధంగా జీవనం సాగించాలి, ధర్మాన్ని అనుసరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే అది మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆ నంది మనకు బోధిస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు తప్ప అన్యం పట్టనివాడు పరమేశ్వరునితో అభేద స్థితిని పొందుతాడు. అతడే అనగలడు శివోహమని. అంటే మనలో అహం శివమైతే శివోహం, ఆ స్థితి పొందినవాడు శివునితో సమానుడవుతాడు. ఇదే విషయాన్ని మనం నంది వాహన సేవ ద్వారా గ్రహించాలి. ఈ రకంగా నందీశ్వర వాహన సేవ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంటే అశేష భక్త జనమంతా కూడా ఆ నందివాహన సేవకు ముందు సాగుతూ ఉంది. మరోవైపు మంగళ వాయిద్యాలు మోగుతూ ఉన్నాయి. స్వామివారు ప్రాకారోత్సవంలో దివ్యంగా భవ్యంగా దర్శనమిస్తూ ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులతో పాటు శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఆ నందీశ్వర వాహనారూఢులైనటువంటి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను మనం ధ్యానిస్తూ మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. పరమేశ్వర వైభవాన్ని ఎంతగా చెప్పుకున్నా సాక్షాత్తు ఆదిశేషుడే అనేక నాలుకలతో చెప్పినా తీరదు అని పెద్దల మాట. ఒక్కసారి నంది వాహన సేవలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని తన సంతానానికి అందిస్తున్నటువంటి ఆది దంపతులను చూస్తుంటే ఎంతో శుభప్రదమైనటువంటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ 8వ దినం నాడు రాత్రి ప్రదోష సమయంలో అన్ని వైపులా కూడా చల్లని వాతావరణం భక్తులందరికీ కూడా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉండగా నందివాహన ఆరూఢుడై అటు శివుడు ఇటు అమ్మవారు ఇరువురు కూడా కలిసికట్టుగా అదిగో చక్కగా ఆలయ ప్రదక్షిణ విశేషాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మహాభారతంలో హరివంశం అనేటువంటి గ్రంథంలో శ్రీశైల ప్రస్తావన మనకు కనబడుతుంది. ఎందుకంటే శ్రీశైలం అని అంటేనే చాలు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని పెద్దల మాట. ఏమంటే శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. ద్వారక్షేత్రాలను దర్శించి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాడు. ఆ విషయాన్ని రామాయణాన్ని గురించి చెబుతూ భారతంలో భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. అనేక ధర్మాలు చెబుతాడు. ఎందుకంటే 18 పర్వాలతో కూడినటువంటి మహాభారతం, దానిలో ఏది ఉందో బయట కూడా అదే కనబడుతుంది. అక్కడ ఏదైతే ఉండదో బయట కూడా ఎక్కడ కనబడదు భారతాన్ని దాటిని. ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్ అని ఒక మాట మహాభారతాన్ని గురించి వేదవ్యాస మహర్షి యొక్క ప్రభావం ఏమిటంటే ధర్మానికి సంబంధించి కానీ అర్థానికి సంబంధించి కానీ కామం మోక్షం, ఈ ధర్మార్థ కామోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడుంటే బయట అనేక చోట్ల కూడా కనబడుతుంది అంటారు. కాబట్టి శేషధర్మం అనేటువంటి భాగంలో హరివంశంలో ఆ మహిమను చెబుతాడు. శ్రీశైలం చేరినటువంటి నరుడు ఎవడైనా ఎటువంటి పాపి అయినా సరే అతడికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే శ్రీగిరి నారదుడు స్వయంగా అంటాడు, అనేక సందర్భాల్లో అంటారు, మనుషులతో పాటు దేవతలు కూడా ఇక్కడ దర్శనానికి వస్తారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అనేటువంటి సుప్రసిద్ధమైన సూక్తి. ఒక్క జాము ఉంటే చాలండి ఇక్కడ అంటారు. ప్రాచీన కాలంలో ఒక జాము అంటే 3 గంటల సమయం. ఒక దినానికి 8 జాములు అంటే 8 మూళ్ళ 24 గంటలు. కాబట్టే ఒక్క జాము లేదా 2 జాములు ఒక 6 గంటల సేపు ఇక్కడ ఉన్నా లేదా 3 జాములు నివసించినా పునర్జన్మ ఉండదు అని
కృష్ణుడు ఇక్కడ అన్నట్లుగా అనేక సందర్భాల్లో చెబుతారు. అటువంటి పరమేశ్వర వైభవాన్ని ఆయన్ను చూస్తూ ఆ పరమశివ వైభవాన్ని మనస్సులో తలుస్తూ అంటారు, ప్రభో పరమశివ, నీ యొక్క అద్భుతమైనటువంటి హస్తపద్మాన్ని మాకు ఆలంబనగా ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తారు. ఏమంటే భస్మ విలేపన విభూషిత శుభ్రదేహ రుద్రాక్షజాల సమలంకృత దివ్యవక్ష పాశాంకుశాభయవరప్రదశూలహస్త శ్రీశైలవాస మమ దేహి కరావలంబం. మేమిక్కడ అనుభవించేటువంటి అనేకానేక బాధలు, ఆ కష్టాలు, వీటన్నిటి నుంచి కూడా దూరం చేసుకోవడానికి మీ యొక్క హస్తపద్మం యొక్క ఆసరా అనేదే ముఖ్యం అని అంటారు. కాబట్టి భస్మం చేత అలదినటువంటి శుభ్రమైన దేహంతో ప్రకాశిస్తూ రుద్రాక్షల విశేషాలతో ప్రకాశవంతమైన దివ్యమైన వక్షస్థలంతో కూడినటువంటి వాడివై శూలహస్తుడుగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున మహాదేవా, మాకు మీ యొక్క హస్తపద్మాన్ని ఆలంబనగా ఇవ్వు స్వామి అని ఇదిగో నందివాహనారూఢుడుగా ఉన్నటువంటి ఆ స్వామిని ప్రార్థిస్తారు. ఈ శివరాత్రి నాడు ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా శాస్త్రం చెబుతుంది, పెద్దలు చెబుతారు, పురాణాలు ఘోషిస్తాయి, 12 పేర్లతో ఎవరైతే ఆ శివుడిని కీర్తిస్తారో ఒక్కసారి స్మరించినా చాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారంటారు. ఏమిటంట అది? ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వర, తృతీయ శంకరో జ్ఞేయ, చతుర్థో వృషభధ్వజ, పంచమ కృత్తివాసాశ్చ, షష్ఠ కామాంగనాశన, సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమస్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయో, దశమ పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ, ద్వాదశ శివ ఉచ్యతే. ఈ 12 పేర్లతో నమశబ్దపూర్వకంగా ఎవరైతే ఆయన్ని పిలుస్తారో మహాదేవాయ నమః అని మొదటి పేరు, మహేశ్వరాయ నమః అని, శంకరాయ నమః, వృషభధ్వజాయ నమః, కృత్తివాసాయ నమః, కామాంగనాశనాయ నమః, దేవదేవేశాయ నమః, శ్రీకంఠాయ నమః, ఈశ్వరాయ నమః, పార్వతీపతయే నమః, రుద్రాయ నమః అని 12 పేర్లతో ఎవరైతే శివుడిని పిలుస్తారో ఈ శ్రేష్టమైనటువంటి శివరాత్రి నాడు, అలాగే ప్రతిరోజు కూడా ఈ 12 పేర్లతో ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సంధ్యలు అంటారు. ఈ 3 సంధ్యల్లో ఎవరైతే ఆయన్ను పిలుస్తారో తలుస్తారో వాళ్ళు చేసినటువంటి అన్ని విధాలైనటువంటి దోషాలన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి ఆ పరమశివుడు అమ్మవారితో కలిసి భ్రమరాంబాదేవితో కలిసి అదిగో చక్కగా నందివాహనారూఢుడుగా ఇక్కడ అద్భుతంగా మనకు ఇక్కడ దర్శనాన్ని ఇచ్చి ఆదుకుంటున్నారు. అటువంటి పరమశివుడిని మనసారా పిలుద్దాం, ఆయన్ను కీర్తిద్దాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు నంది వాహనాన్ని అధిరోహించి అక్క మహాదేవి అలంకార మండపంలో పూజాధికాలను అందుకొని ఆలయ ఉత్సవాన్ని నిర్వహించుకొని తిరిగి యథాస్థానం ప్రవేశయామి అన్నట్టుగా అక్క మహాదేవి అలంకార మండపంలోకి తిరిగి వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం శివాలయానికి వెళ్ళినటువంటి సమయంలో నందీశ్వరుడి కొమ్ముల మీద వేళ్లను ఉంచి ఆ కొమ్ముల మధ్యలో నుంచి గర్భాలయంలో కొలువుదీరినటువంటి ఆ పరమశివుణ్ణి, లింగ రూపంలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించడం అనేది మన సాంప్రదాయం. ఈ రకంగా చేస్తూ ఉన్నటువంటి సమయంలో వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం
నరోయాతి కైలాసే శివ సన్నిధం అని చెప్పాలి. అంటే నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమ చేయి ఉంచి వెనుక భాగంలో కుడి చేతితో స్పృశించడం చేత నంది శిరస్సు వంచుతాడట.